పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? అందరు చెప్పాలి, ఒక్క పాపం కాదండోయ్, నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ పాపాలను మనం ఒప్పుకొనిన ఎడల, తల్లి జాగ్రత్తగా వినండి, ఈరోజు దేవుడు దావీదుని గురించి ఎందుకు అంతలా అపొస్తల కార్యంలో సాక్ష్యం చెప్తున్నాడయ్యానంటే, దేవుడు ఉద్దేశం ఏంటయ్యానంటే, ఎవరైనా ఒక మానవుడు పాపం చేస్తే ఆ పాపాన్ని ఒప్పుకోవాలా, ఆ తప్పును ఒప్పుకోవాలా, ఆ కల్మషమును, ఆ అపరాధమును, ఆ అబద్ధమును, ఆ చూపును, ఆ నడకను ఒప్పుకోవాలయ్యా. నేను పొరపాటున వెళ్ళానయ్యా, పొరపాటున చేశానయ్యా, ఏదో తొందరలో చేశానయ్యా, తొందరలో మాట్లాడానయ్యా, తొందరలో తిట్టానయ్యా, తొందరలో గద్దించానయ్యా, నోరు జారానయ్యా, కోపంలో అన్నానయ్యా అని గనక ఎవరైతే ఒప్పుకుంటారో వారిచ్చే బలుల కంటే కూడా ఆ విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప పడేవారినే దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇంకొంచెం గట్టి చేద్దామా? మరొక వచనాన్ని మీకు చూపిస్తాను రండి. కీర్తనలో 34వ కీర్తన, 34వ కీర్తన 18వ వచనం చదువుతారా? 34:18, పేజీ నంబర్ 468. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని. చూడండి ఎంత చక్కటి మాటలో, వింటున్నారా తల్లులారా? ఇప్పుడు దావీదుని ఎందుకు దేవుడు అంతలా సాక్ష్యం ఇస్తున్నాడు? అంతలా పాపం చేసినా కూడా క్షమించాడు, అంతలా తప్పు చేసినప్పటికీ అంతలా ఏడిపించినా, అంతలా ఊరియాను చంపించినా, ప్రవక్త వచ్చినప్పుడు ఏమెరగానే బల్లిలా నటిస్తున్నా దేవుడు ఎందుకు క్షమించాడయ్యానంటే, దావీదు 51వ అధ్యాయాలు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన ఏం చేస్తున్నాడంట? అయ్యా, నువ్వు బలి కోరే దేవుడు కాదయ్యా, బలి కోరితే నేను ఎన్ని పశువులైనా, నాకు మందలే ఉన్నాయి, అవసరమైతే అనేక పశువులను కొనగలిగిన సామర్థ్యం, ఆస్తి నా దగ్గర ఉంది, ఎన్ని పశువులైనా తీసుకొచ్చి నేను నీకు బలి అర్పణిస్తా, కానీ నువ్వు కోరుకునేది బలి కాదు. ఏంటిది? విరిగిన మనస్సే, పశ్చాత్తాప మనస్సే నువ్వు కోరుతున్నావు. అందుకనే దావీదు ఏం గ్రహించాడు? దావీదు దేవుని యొక్క ఉద్దేశాన్ని క్యాచ్ చేశాడు, తెలుసుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే తన తప్పును ఏం చేస్తున్నాడమ్మా? ఒప్పుకుంటున్నాడు. చదివాం కదా, మన పాపములను, లను అంటే సింగులర్ కాదు, లను అంటే ఒక్క పాపమే కాదు, ఎన్నున్నా కానీ వాటన్నింటిని